సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్. అసలు అమరావతికి క్యాపిటల్ అయ్యే అర్హత లేదని, దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిందని గతంలో అనేక సందర్భాలలో నాలాంటి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకొని చెప్పినా, వరల్డ్ బ్యాంక్ ఇలా చెప్పిందని చెప్పినా జగన్ వరల్డ్ బ్యాంక్ని తరిమేశాడు. జగన్ వరల్డ్ బ్యాంక్ని తరిమేశాడు. ప్రచారం చేసి 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 ప్రజల చెవుల్లో వేసి 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 విషం పోసి 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 ఈరోజు ఆఖరికి నారాయణ గారే కక్కేశారు వాస్తవాన్ని. ఇది జగన్ తరిమేసింది కాదు, వరల్డ్ బ్యాంకే వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది అని ఆయన మాటలతోనే ఒక్కసారి ఏమన్నారు, ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది 2017-18లో, ఎందుకు అమరావతికి ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వము, ఇది అసలు రాజధానిగా పనికే రాదు అని వరల్డ్ బ్యాంక్ ఎందుకు చెప్పిందనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు వరల్డ్ బ్యాంక్ వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిందా లేదా అనేది నారాయణ గారి మాటల్లో మనం విందాం ప్లీజ్. ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. ప్రపంచంలో సీ కంటే కింద డౌన్లో ఉండే సిటీ నెదర్లాండ్స్. వాళ్ళదంతా కంప్లీట్గా వాటర్ అనే పోర్ట్లలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మనుషులు బాగుంటుంది. ఆ కన్సల్టెంట్ పిలిచి అప్పుడు డిజైన్ చేయించాం. కన్సల్టెంట్ వాళ్ళనే తీసుకున్నాం, ఎందుకంటే దట్ ఈస్ ది బెస్ట్ టెక్నాలజీ దే ఆర్ యూజింగ్. ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. ప్రపంచంలో సీ కంటే కింద డౌన్లో ఉండే సిటీ నెదర్లాండ్స్. వాళ్ళదంతా కంప్లీట్గా వాటర్ అనే పోర్ట్లలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మనుషులు బాగుంటుంది. ఆ కన్సల్టెంట్ పిలిచి అప్పుడు డిజైన్ చేయించాం. కన్సల్టెంట్ వాళ్ళనే తీసుకున్నాం, ఎందుకంటే దట్ ఈస్ ది బెస్ట్ టెక్నాలజీ దే ఆర్ యూజింగ్. రాష్ట్ర ప్రజలందరి తరపున నారాయణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్నాళ్ళకైనా ఒక నిజాన్ని ఒప్పుకున్నందుకు. ఈ విషయం అందరికీ తెలుసు, వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తేనే కదా అమాయకమైన జనం కొంతమంది ఉంటారు కదా వాళ్ళు నమ్మడానికి. రైట్. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారో చూద్దాం. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఇక్కడ వరదలో మునిగిపోయే అమరావతిలో ఇది క్యాపిటల్గా మేము రూపాయి కూడా ఇవ్వమంది, అలాగే అవినీతి జరిగిందనేది వాళ్ళ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. భూసేకరణ విషయంలో, ల్యాండ్ పూలింగ్ విషయంలో అక్రమాలు జరిగాయి అనేది క్లియర్గా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది. వాళ్ళు పెట్టినటువంటి రిపోర్ట్లో ఉన్న విషయాలే. ఎన్జీటీలో దీనిపైన కేసులున్నాయని వాళ్ళే చెప్పారు. అలాగే హైకోర్టులో కేసులున్నాయి. ఇదంతా ఒక అవినీతి సామ్రాజ్యం అని ఒక రిపోర్ట్ని వరల్డ్ బ్యాంకు తన వెబ్సైట్లో పెట్టింది. ఆ తర్వాత 10 రోజులకు తీసేసింది. ఈ విషయం ప్రపంచమంతా చూసింది. అమరావతి ఒక అవినీతి క్యాపిటల్ అని వరల్డ్ బ్యాంక్ చెప్పిన విషయాన్ని చూసిన వాళ్ళు చూశారు, ప్రపంచమంతా చూశారు. తర్వాత 10 రోజులకు వాళ్ళు ఆ రిపోర్ట్ని తీసేశారు. ఎందుకయ్యా తీసేశారంటే, మా డైరెక్టర్లకి విషయం తెలియడం కోసం మేము అందులో పెట్టాము, వెబ్సైట్లో పెట్టాము, ఆ తర్వాత తీసేసాం, మా వాళ్ళందరికీ ఒక అవగాహన వచ్చింది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వెనక్కి వెళ్ళిపోయింది. జగన్ గారు ఏం తరిమింది లేదు, పోగొట్టింది లేదు, వాళ్ళని పారిపోమని చెప్పింది లేదు. అయితే దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పదే 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 చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారంటే, అమరావతి మునిగిపోతుందని ఎవరైనా అంటే ఇక్కడే పాతేస్తా, మీ నాలుకలు కోసేస్తా. మరి వరల్డ్ బ్యాంక్ చెప్పింది కదా, ఆ ప్రతినిధులు చెప్పారు కదా, మరి వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని కూడా పాతేస్తారా, వాళ్ళ నాలుకలు కూడా కోసేస్తారా? అంటే మామూలుగా ఇక్కడ ఎవరు చెప్పినా అమరావతి మునిగిపోయే ప్రాంతం అని, ఒకటి శివరామకృష్ణన్ కమిటీ వద్దంది, బోస్టన్ కమిటీ వద్దంది, జిఎన్ రావు కమిటీ వద్దంది, ఐఐటి నిపుణులు వద్దన్నారు, వరల్డ్ బ్యాంక్ వద్దంది. అందరి నాలుకలు కోసేస్తారా సార్? ఇప్పుడు అందరినీ అక్కడే పాతేస్తారా వీళ్ళందరినీ? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు రాష్ట్ర ప్రజలకు వినిపించండి సార్ ప్లీజ్. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు, నువ్వు ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు, మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. పోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు?
లేకుంటే అక్కడనే పోడ్చాల వెళ్ళి శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు, కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ, అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల వెళ్ళి శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది. మనలాంటి వాళ్ళు చెప్పినా అది చాలా తక్కువ, వారి అనుభవం ముందు తీసుకుంటే చాలా తక్కువ. అయినా నాకు తెలియక చాలామంది అమాయకులైనటువంటి ప్రజలు అడుగుతున్నమాట, చెన్నై మునిగిపోలేదా, బెంగళూరు మునిగిపోలేదా, హైదరాబాద్ మునిగిపోలేదా, ముంబై మునిగిపోలేదా అని అంటున్నారు. సార్, రెండు విషయాలు చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రజలందరూ చాలా విజ్ఞతతో సంస్కారంతో రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి, చెన్నైని ఎవరు కట్టారు? ఎవరు భూసేకరణ చేశారు? ఎవరు ల్యాండ్ పూలింగ్ చేశారు? ఎవరు సింగపూర్ రోడ్డుకి అప్పగించారు? ఎవరైనా కట్టారా? ఎవరు కట్టారు? ఎవరు కట్టలేదు. చెన్నై అనేది ఒక మహానగరం, దాని అవసరాలను బట్టి అక్కడ ఏర్పడుతుంది. నగరం అనేది నిర్మాణం జరుగుతుంది, దానికి అదే జరిగింది. బెంగళూరుని ఎవరు కట్టారు? ఏ ముఖ్యమంత్రి భూసేకరణ చేసి కట్టారు? ఏ ముఖ్యమంత్రికి సింగపూర్ రోడ్డుకి ఇచ్చి కట్టించారు? ఏ ముఖ్యమంత్రి తన బంధువుల్ని, తనకు కావాల్సిన బినామీలందరితో అక్కడ భూములు కొనిపించాడు? ఎవరు లేదే. హైదరాబాద్లో ఎవరు కట్టారు? హైదరాబాద్ని ఎవరు కట్టారు? ఏ ముఖ్యమంత్రి కట్టారు? ముంబైని ఏ ముఖ్యమంత్రి కట్టారు? అమరావతి అనేది మాత్రమే మనగా 50,000 ఎకరాలను సేకరించి కట్టుకుంటున్నటువంటి ఒక క్యాపిటల్. ముంబైని ఎవడు కట్టలేదు, బెంగళూరుని ఎవడు కట్టలేదు, హైదరాబాద్ని ఎవడు కట్టలేదు, చెన్నైని ఎవడు కట్టలేదు. మనం ఇప్పుడు అమరావతిని కట్టుకుంటున్నాం. ఒకటి, మీరు చెప్పిన దానికి దీనికి అసలు లింకు పొంతన కుదరట్లేదు. రెండు, అవన్నీ మునిగిపోతున్నాయి కదా అని అన్నారు కదా, అవన్నీ మునిగిపోతున్నాయన్న అనుభవం మనకున్నప్పుడు మళ్ళీ మునిగిపోయే రాజధాని మనం ఎందుకు కట్టాలి? మునిగిపోయే రాజధాని మనం ఎందుకు కట్టాలని ప్రజలు అడుగుతున్నారు సార్. విజ్ఞత ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నారు. మీ అనుభవం ముందు వాళ్ళ అనుభవం చాలా తక్కువ కావచ్చు, కానీ ఈ రెండు ప్రశ్నలు మాత్రం వాళ్ళు అడుగుతున్నారు. ముంబైని, హైదరాబాద్ని, బెంగళూరుని, చెన్నైని ఎవరు కట్టారు? ఎవరు భూసేకరణ చేశారు? ఎవరు ల్యాండ్ పూలింగ్ చేశారు? బలవంతంగా ఎవరు భూములు లాక్కున్నారు? బలవంతంగా భూములు లాక్కున్నా ఇవ్వకపోతే ఎవరు పొలాలు తగలబెట్టారు? ఇక్కడెక్కడైనా జరిగాయా ఈ ఇన్సిడెంట్స్? వరల్డ్ బ్యాంక్ వచ్చి అప్పిస్తాను అని వెనక్కి వెళ్ళిపోయిందా? 1,00,000 కోట్లు ఎవరైనా పెట్టారా? ఎవరు కట్టారు రాజధాని? ఎవరు కట్టారు సార్? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజధానిని ఈ విధంగా కట్టారో చెప్పండి. ఈ విధంగా కట్టినటువంటి రాజధాని ఏదైనా ఉందా? ఇది వరల్డ్ బ్యాంకే కాదని చెప్తోంది కదా ఇప్పుడు. రెండోది, వీటిని చూసే ఈ నగరాలు మునిగిపోతున్నాయని చూసాం కదా మనం. వాటిని చూసైనా మనం అనుభవంలోకి తెచ్చుకొని మునిగిపోని దాన్ని కదా మనం ఎంచుకోవాలి. అవి మునిగాయి కాబట్టి ఇది కూడా మునిగిపోతే పర్వాలేదంటే ఇంకా మీ అనుభవంలో ఏం చెప్పాలి సార్? మీ అనుభవం ముందు ఎవరేం చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది.